విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. 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 Please like, share and subscribe to Vikram TV. ఏందన్న ఈ బీసీ సినిమా ఖర్చు అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం అంటే అసలు ఎందుకోసం పెట్టారు? గత ప్రభుత్వంలో బీసీ కులాలకు న్యాయం చేసినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. రేవంత్ రెడ్డి గారు సంవత్సరం అయింది గెలిచి బీసీ కులాలను పట్టించుకోకుండా బీసీ కులాలు ఉన్నటువంటి కులగణన చేయకుండా ఎన్నికల కంటే ముందు రేవంత్ రెడ్డి గారు కామారెడ్డి డిక్లరేషన్ 42% బీసీ డిక్లరేషన్ ఇచ్చిన తర్వాతనే గ్రామ పంచాయతీ ఎన్నికలకు వెళ్తానని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు. 2 నెలలు అన్నాడు, 100 రోజులు అన్నాడు, 200 అన్నాడు, 375 రోజులు అయిపోయింది, సంవత్సరం అయిపోయింది. ఇంకా కూడా కాలయాపన చేస్తూ బీసీ డిక్లరేషన్ చేయకుండానే ఎన్నికలకు వెళ్లే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. దానికి నిరసనగానే ఈ రోజు ఎమ్మెల్సీ కవిత గారు, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, తెలంగాణ ఆడబిడ్డ కవితక్క గారి ఆధ్వర్యంలో ఈ రోజు ఇందిరా పార్క్ లో బీసీ సింహగర్జన నిర్వహించడం జరుగుతుంది. అందరికి సమాన రిజర్వేషన్ కల్పించే ఉద్దేశంతో మేము కులగణన సర్వే అనేది చేపట్టామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది. దీని గురించి చెప్పండి. కాంగ్రెస్ పార్టీ చెప్పేటివన్నీ బోగస్ మాటలు. వాస్తవంగా చెప్పాలంటే అందరికి సమానంగా చేస్తున్నాడు, అందరికి సమానంగా చేస్తున్నాడు, బీసీలకు మాత్రం అన్యాయం చేస్తుండు. నమ్మించి గొంతు వస్తా ఉన్నాడు. ఈ రోజు బీసీలను ఏం చేస్తున్నాడు అంటే చెరువులో పడ్డటువంటి చేపను గడ్డ మీదకి పడేస్తే ఎట్లా తల్లాడుతూ ఈ రోజు బీసీల పరిస్థితి ఆ విధంగా ఉంది. ఈ రోజు బీసీలకు ప్రాధాన్యత ఎక్కడుందండి? బీసీలకు ప్రాధాన్యత లేదు. కాంగ్రెస్ చెప్పేటువంటి ఒట్టి మాటలు. తప్పనిసరిగా బీసీ కామారెడ్డి డిక్లరేషన్ ప్రకటించేంత వరకు కూడా బీసీ కులాలలో ఉన్నటువంటి అన్ని కుల సంఘాల నాయకులను దీన్ని ప్రత్యేకంగా గ్రామ స్థాయిలోకి వెళ్ళి తప్పకుండా కార్యాచరణ ప్రకటించి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తామని తెలియజేస్తా ఉన్నారు. 10 ఏళ్లలో కేసీఆర్ గారు బీసీలకు ఏం చేశారంటే ఏం చెప్తారు? గత 10 ఏళ్లలో ఏం చేసినారు, దానికంటే ఏం చేయలేదన్న విషయాన్ని కాంగ్రెస్ నాయకులు నెమరేసుకోవాలి. ఎందుకంటే బీసీ కులాలను ప్రోత్సహించి బీసీ కులాలను పైకి తీసుకొచ్చినటువంటి దేశంలో ఎవరైనా ఉన్నారంటే అది కేసీఆర్ గారు ఒకరే. ఎందుకంటే ఈ రోజు రజక, నాయ బ్రాహ్మణ్ అన్ని కులాలకు, బీసీలో ఉన్నటువంటి అన్ని కులాలకు ఈ రోజు చట్టసభలు కావచ్చు, అదే విధంగా వాళ్ళకు సమన్యాయ ప్రాధాన్యత కావచ్చు, ఓసీలకు ధీటుగా అంటే మామూలుగా బీసీ కులాలు ఉన్నటువంటి అన్ని కులాలను కూడా రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా పైకి తెచ్చినటువంటి వ్యక్తి దేశంలో ఎవరైనా ఉన్నారు అంటే అది కేసీఆర్ గారు ఒకరే. అసలు బీసీల గురించి మాట్లాడే హక్కు బీఆర్ఎస్ పార్టీకి లేదని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటున్నారు. దీనిపై మీరేమంటారు? అదే అండి, నేను ఒకటే విషయం చెప్తున్నా. న్యాయం చేయనప్పుడు ఏదో మొండికి పెట్టడం అలవాటు అయిపోయింది వాళ్ళకి. ఏదో ఒక మాట చెప్పడం దాన్ని కరెక్ట్. మేము ఎందుకు బీసీల డిక్లరేషన్ చేస్తామంటే వేరే విషయం మాట్లాడుతున్నారు అంటే మ్యాటర్ని తప్పులో పట్టించడానికి ఈ రోజు కాంగ్రెస్ నాయకులు అట్లా మాట్లాడుతున్నారు. ఇంకొక విషయం, ఈ రోజు రజక సంఘం నుంచి, బీసీ సంఘాల అన్ని కులాల నుంచి మేము రజక సంఘం నుంచి వచ్చిన జాతీయ అధ్యక్షుడు, నా పేరు మొగ్గా అనిల్ కుమార్ రజకులకు గత కేసీఆర్ గారు 250 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే డ్రై క్లీనింగ్ షాప్లకు, ఇళ్లకు 250 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇవ్వడం జరిగింది. దానిని మన రేవంత్ రెడ్డి గారు గెలవంగానే ఆ 250 యూనిట్ల ఉచిత బకాయిలను కూడా ఇప్పటివరకు చెల్లించలే. గ్రామ స్థాయిలో ఉన్నటువంటి రజకులను ఎలక్ట్రిషియన్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి వేధిస్తా ఉన్నారు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారికి నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా, విజ్ఞప్తి అనుకోండి, 250 యూనిట్ల ఉచిత విద్యుత్ బకాయిలను వెంటనే చెల్లించాలని రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తా ఉన్నా. అదే విధంగా రజకులను ఏదైతే బీసీ కులగణన జరిగితే రజకులను దేశంలో 18 రాష్ట్రాలలో 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో రజకులు ఎస్సీ జాబితాలో ఉన్నారు. అదే విధంగా తెలంగాణలో ఉన్నటువంటి రజకుల జనాభా దామాషా ప్రకారంగా తెలంగాణలో ఉన్నటువంటి రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలని అఖిల భారత రజక సంఘం డిమాండ్ చేస్తా ఉంది. లేకపోతే ప్రభుత్వానికి రజకుల దమ్మేందో, రజకుల సత్తా ఏందో చూపిస్తామని చెప్పేసి హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి 420 హామీలతో పాటు అందులో భాగంగా కామారెడ్డి డిక్లరేషన్ లో బీసీ డిక్లరేషన్ చేశారు. బీసీలకు ఒక 60 అంశాల మీద మీకు న్యాయం చేస్తాం, ఈ పనులన్నీ చేస్తాం అని చెప్పి ఒక హామీ ఇచ్చింది. అందులో ప్రధానమైంది కులగణన చేయాలని చెప్పి కులగణన స్టార్ట్ చేసి దానికి సంబంధించి ఇంకా ఎలాంటి డీటెయిల్స్ కానీ ఇంకా రివీల్ చేయలేదు. సర్వే అయితే అయిపోయింది కానీ రివీల్ చేయలేదు. ఎందుకు అని అంటే ఇప్పుడు నెక్స్ట్ రాబోయేది ఎలక్షన్, స్థానిక సంస్థల ఎలక్షన్స్. అందులో 42% అనేది అతి పెద్ద విషయం అది. ఆ మొత్తం డిక్లరేషన్ లో అది అతి ముఖ్యమైన విషయం. ఆ 42% డిక్లరేషన్ ఇస్తే బీసీలకు న్యాయం జరుగుతుంది. ఎందుకంటే బీసీలు అటు ఎస్సీలకు రిజర్వేషన్ ఉంటుంది, ఎస్టీలకు రిజర్వేషన్ ఉంటుంది, ఓసీలు జనరల్ దానిలో వచ్చి డామినేట్ చేస్తారు. కానీ బీసీలు అనే వాళ్ళు ఇటు కాకుండా అటు కాకుండా వాళ్ళ బతుకు ఆగమైంది చాలా ఏళ్లుగా. ఈ స్వాతంత్రం వచ్చిన కాడ నుంచి బీసీలను పట్టించుకున్న నాదులు లేడు. కాబట్టి బీసీలకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి హామీ ఇచ్చింది. కాబట్టి ఆ హామీల అమలు కోసం, సాధించడం కోసం మేము ఈ రోజు దీక్ష కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి అన్ని సంఘాలు, విద్యార్థి సంఘాలతో పాటు అన్ని కుల సంఘాలు 70కి పైగా, అంటే 100కు పైగా ఉన్నాయి. అందులో ఇప్పుడు 70కి పైగా కుల సంఘాలు ఇక్కడ ప్రసంగించబోతా ఉన్నాయి. మిగతా వాళ్ళు కూడా వాళ్ళ రిప్రజెంటేషన్ కూడా ఈ సంఘాలు ఇస్తా ఉన్నారు. వాళ్ళ వెర్షన్ కూడా వింటా ఉన్నాం.
ద్వారా ఒక్కొక్క నిమిషం అందరికీ ఛాయిస్ ఇచ్చి మాట్లాడిస్తూ ఉంటాం. ఎందుకంటే వాళ్ళ ఆవేదన ఇన్ని రోజుల నుంచి వాళ్ళ ఆవేదన అంతా కూడా ఈ రోజు ఇక్కడ ప్రస్ఫుటం అవుతా ఉన్నాయి. వాళ్ళు చెప్తా ఉంటే మనకు లోకానికి ప్రపంచానికి తెలుస్తూ ఉంటుంది. బీసీలో ఈబీసీ రిజర్వేషన్లు ఇచ్చిళ్ళు, ఈబీసీ ఇచ్చిళ్ళు, అందులో పెత్తందారులకు ఏది వాళ్ళకు ఎకనామిక్ గా వీక్ ఉన్నారని చెప్పి ఇచ్చిళ్ళు. మరి బీసీలలో ఎంతమంది లేరు? చాలా మంది బీసీలలో ఉన్నారు. కాబట్టి ఈ రోజు మీ ఈ అమలు, ఈ హక్కుల అమలు, మా హక్కు అది, బీసీల హక్కు అది. ఆ హక్కుల అమలు హామీలు ఇచ్చిళ్ళు కాబట్టి అమలు కోసం మేము ఈ రోజు దీక్ష చేస్తాం. కాంగ్రెస్ పార్టీలోనే బీసీలకు న్యాయం జరుగుతుందని చెప్పేసి కొందరు అనుకుంటున్నారు. ఏ విధంగా అంటే బీసీసీ పదవి ఒక బీసీకి బిడ్డకి ఇచ్చిందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అంటున్నారు. దీని గురించి చెప్పాలి. పిసిసి పదవి బీసీలకు ఇచ్చిళ్ళు, మేము దీన్ని ముఖ్యమంత్రి పదవి రాదు. ఏమైతుంది నీకు అంత ఉంటే ముఖ్యమంత్రి పదవి, ఇంకో 4-5 మంత్రులు ఈ దమ్ము ఉంటే నీకు చిత్తశుద్ధి ఉంటే, నీకు బీసీల మీద చిత్తశుద్ధి ఉంటే మంత్రి పదవులు ఇంకా కొంతమంది ఇప్పుడు ఈ రిజర్వేషన్లు నువ్వు ఒకరికి పదవి ఇచ్చి నీకు లోకల్ స్థానిక సంస్థలలో బహుజనులందరూ ఒకరికి ఇచ్చినంత మాత్రాన అందరికి ఇచ్చినట్టు కాదు కదా. లోకల్ స్థానిక సంస్థలలో ఇస్తే ఏమవుతుంది అంటే ఆ జాతి బాగుపడుతుంది. ఎవరికైతే అన్యాయం జరిగిందో వాళ్లకు ఆర్థికంగా కాకుండా ఆర్థికంగా సాధించడం కోసం రాజకీయ రిజర్వేషన్లు అనేది చాలా ముఖ్యమైనది. రాజకీయ రిజర్వేషన్లతోనే బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చెప్పిందంటే మనకు రాజ్యాంగంలో రాజకీయ అధికారం అనేది చాలా కీలకమైనది, అది మాస్టర్ కీ అని చెప్పిండు. దాంతో మనం ఫస్ట్ తొలి ప్రసంగంలో అంబేద్కర్ చెప్పింది ఏంటంటే రాజకీయ హక్కులతోని మన ఆర్థిక సమానత్వం వైపు మనం దూసుకుపోవాలని చెప్పి ఒక దేశానికి ఆదర్శవంతమైన ఒక ఆదర్శాన్ని నిలబెట్టిండు మన రాజ్యాంగంలో. కాబట్టి ఈ ఆర్థిక సమానత్వం కోసం పోవాలంటే బీసీలకు రాజకీయంగా స్థానిక సంస్థలలో రిజర్వేషన్ అవసరం. ఒక స్థానిక సంస్థలే కాదు, కేంద్రంలో చాలా ఏళ్ల నుండి ఈ పోరాటం ఉన్నది. ఏది డిమాండ్ ఉంది, ఏది మనకు స్థానిక సంస్థలే కాకుండా చట్టసభలైన శాసనసభ, పార్లమెంట్ లో కూడా బీసీలకు రిజర్వేషన్లు ప్రకటించాలి. పార్లమెంట్ లో కూడా బీసీలకు రిజర్వేషన్లు ప్రకటించాలని చాలా ఏళ్ల పాటు మన ముందు తరాలు కొట్లాడి దాన్ని మేము ఇప్పుడు ఈ రోజు ఈ అన్ని సంఘాలతో ఈ రోజు ఇక్కడ మీటింగ్ పెట్టి ఆ లక్ష్యాల సాధన కోసం మేము